హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే పన్నీర్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది తయారు చేసుకోవడం చాలా తేలికండి. మీరు కూడా మీ పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి కానీ, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్‌గా పెట్టడానికి కానీ చాలా బావుంటుంది. ఈ పన్నీర్ రోల్స్ అంటే ఇష్టం లేని పిల్లలంటూ ఎవరు ఉండరు కదా! ఇప్పుడు ఈ పన్నీర్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ పన్నీర్ రోల్ తయారు చేయడానికండి చపాతీ బదులు నేను పరోటా చేస్తున్నాను. దీనికి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు మైదా తీసుకున్నానండి. మీకు కావాలంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చు. దానికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ మొత్తము కూడా మనకి పిండిలో కలిసేలాగా మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా పిండి మొత్తానికి కలిసేలాగా చేత్తో మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనం పిండిని ముద్దగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా ముద్దగా కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు అట్లా వత్తాలండి. అట్లా చేయడం వల్ల మనం చేసే పరోటాలు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా! పన్నీర్‌తో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కస్తూరి మేతిని మనం కొంచెం వేడి చేసిన తర్వాత దాన్ని ఇట్లా చేస్తే గనక మనకి పౌడర్ ఫామ్‌లోకి వచ్చేస్తుందండి కస్తూరి మేతి. ఇది కూడా మనం ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. అలాగే హాఫ్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేయాలి. ఆ జ్యూస్ మొత్తం కూడా వేసేయాలండి. వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక పావు టీ స్పూన్ వేసానండి. ఇది మొత్తం మనం వేసిన మసాలాలన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం పెరుగు కూడా వేసాం కదండీ! పెరుగు తొనకలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా! అవి కూడా కనిపించకుండా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసుకుంటేనే బావుంటుందండి స్టఫింగ్‌కి. నేనైతే కొంచెం పెద్దగా ఉండే స్క్వేర్సే కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలకు మొత్తానికి కూడా అండి ఈ మసాలా మొత్తం కలిసేలాగా చేత్తో చక్కగా అప్లై చేసుకోవాలి. ప్రతి పన్నీర్ ముక్కకు కూడా మాకు మసాలా అనేది అప్లై అవ్వాలండి. అట్లా కలుపుకోవడం వల్ల మనకి ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకున్నామంటే వాటిల్లో ఉన్న మసాలాలు కానీ ఆ ఫ్లేవర్స్ మొత్తము కూడా మనకి పన్నీర్‌కి అంటుతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల మిశ్రమం మొత్తము కూడా మనం ఆయిల్‌లో వేసేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇది ఇట్లా మన మసాలాలు మొత్తంలో మనం అలా తిప్పుతూ ఉంటే కనుక పన్నీర్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా చక్కగా అవుతాయండి. మనకి ఇప్పుడు గ్రేవీగా కనిపిస్తుంది కదండీ! అది మొత్తము కూడా ఎగిరిపోయే వరకు కూడా కొంచెం కలుపుకుంటూ మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి. మనం ఇట్లా వేయించడం వల్ల పన్నీర్ ముక్కలేమి మనకి గట్టిగా అవ్వడం కానీ అట్లా ఏమీ ఉండవండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అదే మనం డైరెక్ట్‌గా నూనెలో ఏస్తేనండి ఇట్లా ఉండదు. మీరు ఈ పద్ధతిలో చేస్తే గనక మనకి రోల్స్‌లోకి చాలా బావుంటుందండి. ఈ మొత్తం కూడా ఇప్పుడు గ్రేవీ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం తిప్పుకుందాం. చూసారు కదా! అయిపోయింది కదా! ఇట్లా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న డౌ ఉంది కదండీ! అది ఆల్రెడీ ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఇది మనం పరోటాని ఎలా చేయాలో చూద్దామండి.
నేనిప్పుడు ఒక 4 పరోటాలు చేసుకుంటున్నానండి. నేను పిండి కూడా 4 పరోటాలకే చేశాను. అలాగే స్టఫింగ్ కూడా మనం పన్నీర్‌తో చేసుకున్నాం గదా! ఆ స్టఫింగ్ కూడా నేను 4 పరోటాలకు సరిపడానే చేశానండి. మీకు కావాలంటే గనక మీరు ఎక్కువ పరోటాలకి స్టఫింగ్ కావాలంటే కొంచెం ఎక్స్‌ట్రా యేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పరోటా చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మనం పిండిని పెట్టుకోవాలండి. పిండిని పెట్టుకొని మనం చపాతీ చేస్తాం కదా! అలాగే చేయాలి. పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద మనం ఆయిల్ అప్లై చేయాలండి. లేదంటే మీరు ఘీ అయినా సరే వేసుకొని అప్లై చేసుకోండి. ఇలా చపాతీ మొత్తం కట్ చేసుకొని ఆ ఒక్కొక్క కట్ చేసిన కటింగ్‌నండి ఒకదాని మీదకి ఒకటి ఆపోజిట్‌లో పెట్టుకుంటూ బ్యాక్ సైడ్‌కి మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా రౌండ్‌గా మనం రోల్ చేసుకోవాలండి. రోల్ చేసిన తర్వాత దీన్ని మనం మామూలుగా చపాతీలు చేస్తాం కదా! అదే టైప్‌లో ఒత్తుకోవాలి. ఈ పరోటా మనం ఇట్లా నేను పల్చగా చేస్తున్నానండి. పల్చగా చేసినా కూడా లేయర్స్‌గా వస్తుంది. మరీ మందంగా ఉంటే రోల్‌కి బాగుండదు కదా! అందుకని చెప్పి పలచగానే చేశాను. అయినా కూడా పరోటా చాలా బాగా వచ్చిందండి. లేయర్స్‌గా వచ్చింది. ఇలాగే మిగతావి కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడెక్కిందండి ప్యాను. వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పరోటాలని కాల్చుకోవాలి. నేను కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకున్నానండి. మీకు కావాలంటే ముందే నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇలా మొత్తం పరోటాలని కాల్చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పరోటాలకి స్టఫింగ్ చూద్దామండి. ఒక పరోటా తీసుకున్నాను. ఆ పరోటాకి ఫస్ట్ టమాటా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే మైనీస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఈ రెండిటిని కూడా ఫస్ట్ అప్లై చేసేసుకుందాం పరోటాకి. అప్లై చేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా మీకు కొంచెం కారం కావాలి అనుకుంటే కనుక రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. అది కూడా మొత్తం మనం పరోటాకి అప్లై చేసేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ! అవి మొత్తం పెట్టేసుకోవాలి స్టఫింగు. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదండీ ముక్కలు. అందుకని వాటిని నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్న ముక్కలుగా రావడానికి. ఇప్పుడు వీటి మీద మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. పచ్చి ఆనియన్స్‌ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అలాగే టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మీకు కావాలంటే దీని మీద ఇంకా సాస్ కూడా వేసుకోవచ్చండి. అలాగే మైనీస్ కానీ, చీజ్ కానీ పైన ఒకసారి కొంచెం జల్లేసుకొని పెట్టుకుంటే గనక మనకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రోల్స్ రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్‌గా చాలా నచ్చుతాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.